ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిపాలన? ఒక ముందు హైడ్రా ఇంకా కోబ్రా లాగా ఉంది వ్యవహారం. ఆస్తులే మిగిల్చిపోలేదు, అప్పులు మాత్రం మిగిల్చిపోయిందని అంటారు వాళ్ళు. కేసీఆర్ గారు 1,00,000 కోట్ల అప్పు తీసుకొచ్చారు. గోదాముల్లో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాల్సిన సిచ్యువేషన్. మాట్లాడాలనో తెలియని ముఖ్యమంత్రి. రెసిడెన్షియల్ స్కూల్స్ వల్ల తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య దూరం పెరిగింది. కేసీఆర్ ఏదైతే మంచి చేసిండో దాన్ని చెడనాలే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలన్నా ఆ అవకాశం రావాలని నేను నా ఉద్యోగాన్ని 7 సంవత్సరాల సర్వీస్ మిగిలి ఉండగానే దానికి నేను రాజీనామా చేశాను. బహుజనుల వాదం మాట్లాడే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజనుల్ని కాల్చి చంపారు. ప్రవీణ్ కుమార్ హయాంలో 1-2 ఎన్కౌంటర్లు ఏవో జరిగితే, పరిటాల రవి మర్డర్ కూడా మీరు ఎస్పీగా ఉన్నప్పుడు జరిగింది. ప్రవీణ్ కుమార్ అంటే గజగజ వణుకుతున్నారు వాళ్ళు. కులాల్లో మీరు కొత్త హిందూ మతానికి వ్యతిరేక బీజేపీ ఆర్ఎస్ఎస్లు చేసినంత ఫేకరీ. కవితను అరెస్ట్ చేస్తే మాయావతి ఎందుకు భయపడుతుంది? బీజేపీతో చెడ్డబట్టాలు వేసుకున్నదో బీఎస్పీ. కేసీఆర్ దగ్గర చేరేంత వరకు బాగుంటారు. పార్టీని దినదినం తగ్గిస్తూనే ఉంది తప్ప. దొరల పార్టీ, దొరల పాలన అని. కేసీఆర్ గారి వల్ల తలసరి ఆదాయం పెరిగింది, తెలంగాణ నెంబర్ 1 స్థానానికి వచ్చింది. ఎందుకు సోషల్ మీడియాలో లైక్ కొట్టిన వాళ్ళంతా ఓట్స్గా ఎందుకు కన్వర్ట్ కావట్లేదు అంటారు? షేర్స్, లైక్స్, కామెంట్స్ పెట్టిన వాళ్ళు ఎవరు ఓటర్స్ కారు. బహుజనులకు ప్రయారిటీ ఇచ్చేదంటే కాంగ్రెస్ పార్టీ అంటారు. రాజ్యాంగానికి అడుగడుగున తూట్లు పొడిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీజేపీకి అయితే అవుట్ రైట్ క్వైట్ ఆపోజిట్ కదా. అయితే 100% వ్యతిరేకమే. ఎస్సీలో క్రిమిలేర్ ఉండాలా వద్దా? ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్లు తీసుకురావాలి. నాగార్జున కన్వెన్షన్ గురి చేసిన తర్వాత రేవంత్ రెడ్డి ఇమేజ్ అమాంతంగా. వాళ్ళ అన్న ఇల్లును కూర్చుంటే హీరో అయిపోయింది.